IIM UPSCకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. మరోపక్క ఈ కేసును సీఎం కూడా మానిటరింగ్ చేస్తున్నారని కూడా చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రమాదం జరిగిన స్థలం వరకు అన్ని సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరారని, అనంతరం విజయవాడలో సుమారు 4 గంటలు ఎవరిని కలిశారు అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. అందుకే విజయవాడలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ఐజీ అశోక్ కుమార్ అంటున్నారు. ఇక మరోపక్క ఈ కేసును సీఎం చంద్రబాబు సైతం సమీక్షిస్తున్నారని, దీనిపై సోషల్ మీడియాలో విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుపై ఎవరికైనా అనుమానాలుంటే పోలీసులను సంప్రదించవచ్చని సూచించారు. పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయావా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వాళ్ళు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి. అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్, FSLకి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంపీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్, అప్పుడు మీరు CCTVలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కార్కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది SP గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా SP గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను.